హే ఫ్రెండ్స్, మీరు ఒక అప్లికేషన్ లాంచ్ చేశారు. ఒక 100 మంది యూజర్స్ రాగానే సూపర్గా స్మూత్గా వెళ్తుందన్నమాట. కానీ అదే ఒక 10,000 మంది రాగానే మీ అప్లికేషన్ బ్రేక్ అయిపోయిందనమాట. ఇలాంటి సీనారియోస్ ఎలా హ్యాండిల్ చేస్తారు? మీరు ఎలాంటి టెక్నిక్స్ వాడారు ఫర్ ఆప్టిమైజేషన్, ఫర్ పర్ఫార్మెన్స్ అని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. వీటికి మనం ఎలా చెప్పాలి? చూడండి ఫ్రెండ్స్, మొదటగా మనం ఒక అప్లికేషన్ మనం రెడీ చేస్తున్నామంటే మొదటగా దాన్ని ఒక MVP లాంచ్ చేయాలన్నమాట. అంటే మినిమం వైయబుల్ ప్రోడక్ట్, ఒక బేసిక్ ఫంక్షనాలిటీస్ ఏంటి అవసరమో వాటి మీద ఫోకస్ పెట్టి ఒక సింపుల్ అప్లికేషన్ మనం లాంచ్ చేసుకోవాలి. మనం కోడింగ్ అండ్ ఫైల్ స్ట్రక్చర్స్ ఏమున్నాయో నీట్గా పెట్టుకోవాలన్నమాట. అండ్ బ్యాక్ అండ్ ఆర్కిటెక్చర్కి వచ్చినప్పుడు మనం మైక్రో సర్వీసెస్ వాడితే చాలా మంచిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే సర్వర్ మీద లోడ్ అంతా పెట్టే బదులు అథెంటికేషన్ సపరేటు, పేమెంట్ సపరేటు, తర్వాత ప్రోడక్ట్స్ సపరేట్గా మనం పెట్టుకున్నాం అనుకోండి, ఒక సర్వీస్ బ్రేక్ అయినా ఇంకొక సర్వీసెస్ అన్నీ అవి రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. డేటాబేస్కి వచ్చినప్పుడు షార్టింగ్ లేకపోతే క్యాషింగ్ ఇలాంటివన్నీ ఎక్కువ వాడాలన్నమాట. సెక్యూరిటీ వైజ్కి వచ్చినప్పుడు HTTPS వాడుకోవాలి. అండ్ ఫ్రంట్ ఎండ్ ఆప్టిమైజేషన్కి వచ్చినప్పుడు లేజీ లోడింగు, ఓకే, అంటే ఒకేసారి 100 వీడియోలు లోడ్ చేసే బదులు యూజర్ స్క్రాల్ చేసినప్పుడే నెక్స్ట్ కొత్త వీడియో లోడ్ అవ్వాలన్నమాట. అది యూట్యూబ్లో మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు, రీల్స్ అవన్నీ. అలాగే మనం ఇమేజెస్ని చాలా కంప్రెస్డ్గా పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇలాంటి టెక్నిక్స్ మనం వాడితే గ్యారంటీగా మన అప్లికేషన్ చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ కావాలంటే కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.